ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 141వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములను నేను తినకయుందును గాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ 141వ కీర్తన భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తన. ఇది దావీదు ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి 2వ వచనం చూస్తే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలన దృష్టికి అంగీకారంలోగును గాక అని యెహోవా నీకే నేను మొరపెట్టుకొనుచున్నాను, త్వరపడి రమ్మని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు దావీదు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? మనం ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో. దేని కొరకు చేస్తాం? మన అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకున్న సమస్యల కొరకు, అవసరతల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు, జ్ఞానం కొరకు, అనేక విషయాల కొరకు మనం తరచుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉంది. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా నా నోటికి కావలి ఉంచయ్యా, నా పెదవుల ద్వారా నాకు కాపు పెట్టు. నేను బుద్ధిహీనుని ఎదుట ఉన్నప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గల మనుషుని మధ్య నివసిస్తున్నాను కాబట్టి నేను త్వరపడి నాకు ఆవేశపూరితమైన మాటలు నేను మాట్లాడకుండా నా పెదవుల ద్వారమున కాపు పెట్టయ్యా, నా నోటికి కావలి ఉంచయ్యా. నేను తొందరపడి మాట్లాడి నోటి మాటల వలన అటువంటి దోషాన్ని నేను పొందుకుంటానేమో. ఆ దోషము నాకు అంటకుండా నా పెదవుల్ని ద్వారం నాకు కాపు పెట్టు, నా నోటికి కావలి ఉంచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏమడుగుతున్నాడంటే, పాపం చేయవారి మధ్యన ఉన్నాను కాబట్టి పాపం చేయవారితో కూడా కలిసి నేను కూడా దుర్నీతి కార్యాల్లో జొరబడకుండా, నా మనసు దుష్కార్యం నాకు తిరగకుండా, రుచిగల పదార్థం నేను తినకుండా ఉన్నట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతున్నాను. పాపుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి వారిలో దుర్నీతి కార్యాల్లో నేను చొరబడుకున్నట్లు నాకు సహాయం చేయి. నా మనసు దుష్కార్య వైపు మరలనివ్వద్దు, తిరగనివ్వకుండా దాన్ని దృఢపరచు, స్థిరపరచు. నీ మాటలు యందు నా అడుగులు స్థిరపరచమని అడుగుతున్నాడు. అంతేగా వారి రుచిగల పదార్థములు నేను తినకయందును గాక అంటున్నాడు. వారి యొక్క ఎంత శ్రేష్టమైన రుచికర పదార్థాలు పెట్టినా కూడా నేను వాటిని తిని నన్ను నేను అపవిత్రపరచుకోకుండా నా పరిశుద్ధతను నేను కాపాడుకోవడానికి నాకు సహాయం చేయాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుని గురించి మంచి సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి. ఏమని సాక్ష్యం పొందాడు? దావీదు నా హృదయానుసారుడు అని చెప్పని దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏ కారణం చేతంటే, దావీదు ఎప్పటికప్పుడు తామర పుష్పం నీటిలో ఉంటూ కూడా నీటిని తనలోకి రానియకుండా తను జాగ్రత్త చేసుకున్నట్టుగా, లోకంలో ఉన్నప్పుడు కూడా లోకమాల్యం తనకు అంటకుండా, పెదల వలన కలిగే దోషం కూడా తనకు అంటకుండా ఎప్పటికప్పుడు దావీదు దేవుని సన్నిధిలో దేవుని సహాయంతో ప్రార్థనాపూర్వకంగా తన భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మళ్ళీ అంటకుండా ఆయన చూచుకున్నాడు. 139వ కీర్తనలో కూడా 23-24 వచ్చారు మనం చదువుకుంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీ కాయస్కరణ మార్గం ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపించు. ఇక్కడ కూడా అంటున్నాడు, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశీలించు దేవా, పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో. ఒకవేళ నీకు ఆయాస్కరణ మార్గం ఉందేమో చూడయ్యా, ఉంటే దాన్ని తీసివేసి నిత్య మార్గం నడిపించమని దేవుని సహాయం వేడుకుంటున్నాడు. పిడారా, ఉదయకాలం వాక్యం మనతో మాట్లాడుతుండగా మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఎంతసేపు మన అవసరత కొరకు ప్రార్థిస్తున్నామా? హృదయ శుద్ధి కొరకు, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించడం కొరకు, పాపులతో చేరకుండా ప్రత్యేకించబడిన జీవితం జీవించడం కొరకు ప్రభు సహాయం కొరకు వేడుకుంటున్నామా? ఏ విధంగా ఉందో ఎవరికి వారు వ్యక్తిగతంగా పరీక్షించుకొని మనము కూడా దావీదు వలె లోకంలో జీవిస్తున్న దాన్ని బట్టి లోక మాలిన్యం మనకు అంటకుండా లోకంలో ప్రత్యేకించబడిన వారిగా జీవించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా ప్రభు సహాయం వేడుకొని పరిశుద్ధులంగా, నిర్దోషులంగా ఈ లోకంలో ప్రభువుని పోలి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఇక్కడ దావీదు నాయన ఎంతో చక్కగా ప్రభువా
నేను దుర్నీతి కార్యాల్లో చొరబడకుండా మనసు దుష్కార్యములకు తిరగనీయకుండా సహాయం చేయమని నేను సన్నిధిలో ప్రార్థించుకొని దగ్గర సహాయం తీసుకున్నాడు. మేము కూడా అట్టి విధంగా ప్రభువా ఏ దుష్కార్యాలకు పాలు పొందకుండా లోకం వైపు తిరగకుండా నీ యందు భయభక్తులు కలిగి నీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించే కృప మాకు అందరికీ దయచేయండి. ఈ దినం ప్రభా మేము చేయ పనిపాట్లో రాకపోకలో క్షేమం దయచేయండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్దించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మంచి విజయం దయచేయను ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా. బలహీనలు బలపరచమని ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.